జనసేన నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న కైకలూరులో పార్టీ కార్యకర్తల సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కైకలూరులో జరిగిన పార్టీకి సంబంధించిన ఒక చర్చా వేదికలో ముద్రగడకు నివాళులర్పిస్తూ ఈ మేరకు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరి మధ్య ముద్రగడ పద్మనాభం గారి విషయం చర్చకు అనేక మార్లు వచ్చింది అని చెప్పారు. ముఖ్యంగా జనసేనలోకి ఆయన్ని ఆహ్వానించాలని, అలాంటి సీనియర్ నాయకుడు కాపు సామాజిక వర్గం నుంచి ముద్రగడ గారు జనసేనలో ఉండే అది అత్యంత బలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నట్టుగా తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు ముద్రగడని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్లనే విషయాన్ని చెప్పారు. అలాగే 2024 ఎన్నికలకు ముందే ఆయన్ని పార్టీలోకి స్వయంగా ఆహ్వానించినట్టు కూడా తెలియజేశారు. అయితే సరిగ్గా అదే సమయానికి ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు నాదెండ్ల మనోహర్. 2024 ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ గారు ముద్రగడకి గవర్నర్ పదవి ఇప్పించుకుందాము అన్న విషయాన్ని తనతో చెప్పినట్టుగా ఆ విషయాన్ని పంచుకున్నారు నాదెండ్ల మనోహర్. ముద్రగడ పద్మనాభం గారు సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అవ్వడం, అదే విధంగా జనసేనకి దూరంగా ఉండడం జరుగుతూ వచ్చింది. ఈ విషయం తెలిసిన తన కుమార్తె క్రాంతి జనసేనలోకి రావడం జరిగింది అంటూ గుర్తు చేసుకున్నారు. ముద్రగడ గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ ఆ గౌరవ మర్యాదలు ఉంటాయి అని చెప్పారు. అలాగే జనసేన కూడా అలాగే నడుచుకుంది, కానీ ఏనాడు ఆయన్ని అవమానపరచలేదు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జనసేనలో ఉండుంటే ముద్రగడ పద్మనాభం గారు బలం ఖచ్చితంగా పెరుగుండేదని, జనసేనకి కూడా ముద్రగడ గారు ఎంతో ప్లస్ అయ్యుండేవాళ్ళన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు నాదెండ్ల మనోహర్.